నెంబర్ 1 క్వాంటమ్ కంప్యూటర్. మనం ఉపయోగించే నార్మల్ కంప్యూటర్స్ కంటే సూపర్ కంప్యూటర్స్ చాలా పవర్ఫుల్. కానీ ఆ సూపర్ కంప్యూటర్స్ కన్నా ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇంకా చాలా పవర్ఫుల్. అది ఎంత అంటే 15 crores రెట్లు. ఇది క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుంది. మనం వాడుతున్న నార్మల్ కంప్యూటర్స్ అనేవి 0 or 1 అనే బైనరీ నెంబర్స్తో పనిచేస్తుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ బిట్స్ ద్వారా పనిచేస్తుంది. వాటిని క్యూబిట్స్ అని అంటారు. దీని పవర్ గురించి చెప్పాలంటే మీరు ఇప్పుడు చూస్తున్న లోవర్ కేస్, అప్పర్ కేస్ సింబల్ పాస్వర్డ్ని క్రాక్ చేయాలంటే నార్మల్ క్లాసిక్ కంప్యూటర్కి 174 years పడుతుంది. సేమ్ అదే పాస్వర్డ్ని క్వాంటమ్ కంప్యూటర్కి ఇస్తే 7 secondsలో క్రాక్ చేసి చూపిస్తుంది. ఎందుకంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్ మిలియన్స్ ఆఫ్ పాసిబుల్ వేస్ని ఒకేసారి చెక్ చేస్తుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లో ఉన్న పార్టికల్స్ ఎప్పుడూ మూవ్ అవుతూ ఉంటాయి. చిన్న సౌండ్ కానీ, రేడియేషన్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఉండకూడదు. అందుకే ఈ కంప్యూటర్ని క్లోజ్, క్వైట్, క్లీన్, కూల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. ఇది ఎంత కూల్లో ఉండాలంటే -273 degrees Celsius వరకు ఉండాలి. దీన్ని ఆల్రెడీ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, IBM వంటి గొప్ప కంపెనీస్ డెవలప్ చేస్తూ ఉన్నాయి. నెంబర్ 2 బంగ్లాదేశ్ ఇష్యూ. హిందూస్పై అరాచకాలు, గవర్నమెంట్పై తిరుగుబాటు ఇవన్నీ బంగ్లాదేశ్లో చూస్తూనే ఉన్నాం. అక్కడ ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలు ఏమిటి? బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనా గారు ఏకంగా 4 సార్లు గెలిచి 20 సంవత్సరాలు పరిపాలించారు. అటువంటి గొప్ప లీడర్ని దేశం నుంచి వెళ్ళగొట్టే అంత తప్పు ఆమె ఏం చేసింది? కారణం మనం తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అది 1971 బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ అయిన సంవత్సరం. అది బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాడిన ఫ్యామిలీస్కి 30% రిజర్వేషన్స్ని ఇచ్చారు. అప్పటి PM షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ప్రకటించారు. అప్పటి నుంచి 2018 వరకు షేక్ హసీనా గవర్నమెంట్ కంటిన్యూ చేసింది. కానీ 2018లో అందరు స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి తిరుగుబాటు చేశారు. స్టూడెంట్స్ దెబ్బకి గవర్నమెంట్ ఉక్కిరిబిక్కిరి అయింది, రిజర్వేషన్స్ని తీసేసింది. కానీ మళ్ళీ షేక్ హసీనా గవర్నమెంట్ అక్కడ బంగ్లాదేశ్లో పవర్లోకి వచ్చి మళ్ళీ ఆ రిజర్వేషన్ని వెనక్కి తెచ్చింది. కానీ ఈసారి స్టూడెంట్స్ తగ్గేదిలే అంటూ గవర్నమెంట్పై తిరుగుబాటు చేశారు. స్టూడెంట్స్ వాళ్ళ దేశంలో అరాచకాన్ని సృష్టించారు. ఆ దేశంలో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. షేక్ హసీనా గారిని 48 గంటల్లో దేశం విడిచిపెట్టి పోవాలని అక్కడ మిలిటరీ వాళ్ళు ఆదేశించారు. ఆమె రిజైన్ చేసిన తర్వాత వాళ్ళ దేశంలో కొంతమంది హిందువుల దేవాలయాల్ని పగలగొట్టడం, హిందువుల ఆడవాళ్ళపై అత్యాచారం ఇవన్నీ ఎక్కువైపోయాయి. బంగ్లాదేశ్లో శాంతిని నెలకొల్పడానికి, హిందూస్ని కాపాడడానికి మన ఇండియా ఏం ప్లాన్ చేసిందో చూడాలి. నెంబర్ 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కాలంలో AI అంటే చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా AIని స్పేస్లో కూడా ఉపయోగిస్తున్నారు. AIని స్పేస్లోకి తీసుకువెళ్ళడానికి మన నాసా SETI వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని చేయడానికి ముఖ్య సారాంశం ఏమిటంటే మన యూనివర్స్లో మనుషులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని రీసెర్చ్ చేయడం. అంటే ఏలియన్స్ కానీ వేరే జీవులు కానీ స్పేస్లో ఉన్నారా లేరా అని రీసెర్చ్ చేయడం. ఈ రీసెర్చ్ ఎలా చేస్తారంటే స్పేస్లోకి ఒక రోబోట్ని కానీ ఒక AIని కానీ పంపించి అక్కడ వేరే జీవులతో ఇంటరాక్ట్ అయ్యేటట్లు చేస్తారు. దానికి అన్ని లాంగ్వేజెస్ ట్రైనింగ్ ఇస్తారు. అది ఎలా పనిచేస్తుందంటే ఛార్జింగ్ ద్వారా పనిచేస్తుంది. ఒకవేళ రీసెర్చ్ మధ్యలో ఛార్జింగ్ అయిపోతే స్టేషన్కి వచ్చి ఆటోమేటిక్గా ఛార్జింగ్ పెట్టుకుంటుంది. అది చేసిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ని తిరిగి భూమికి పంపిస్తుంది. ఇలా AIని కూడా స్పేస్లో యూస్ చేస్తున్నాం. నెంబర్ 3 మైల్ స్టోన్ కలర్స్. మనం ఎప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు మన రోడ్డు పక్కన మైల్ స్టోన్స్ కనిపిస్తూనే ఉంటాయి. వాటి యొక్క కలర్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు. ఒక్కొక్క కలర్ కాంబినేషన్కి వేరే వేరే అర్థాలు ఉంటాయి. అవి ఏంటంటే ఎల్లో అండ్ వైట్ కలర్, గ్రీన్ అండ్ వైట్ కలర్, బ్లూ బ్లాక్ వైట్ కలర్, ఆరెంజ్ అండ్ వైట్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో వైట్ కలర్ అయితే నేషనల్ హైవే అని, గ్రీన్ వైట్ కలర్ అయితే స్టేట్ హైవే అని, బ్లూ బ్లాక్ వైట్ అయితే ఎస్టేట్ రోడ్స్ అని, ఆరెంజ్ వైట్ అయితే విలేజ్ రోడ్స్ అని అర్థం. ప్రతి దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. నెంబర్ 5 ఒలింపిక్స్. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. అసలు ఈ ఒలింపిక్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఒలింపిక్స్ని కండక్ట్ చేసేవారు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ. దీన్ని IOC అని అంటారు. ఇది స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇది ప్రైవేట్ బేస్డ్ ఆర్గనైజేషన్.
ఎవ్రీ ఇయర్ ఈ ఒలింపిక్స్ ఏ కంట్రీలో జరగాలి అని డిసైడ్ చేసేదే ఈ ఆర్గనైజేషన్. అలా ఈ 2024లో ప్యారిస్లో జరగాలని డిసైడ్ అయ్యారు. మన ఇండియాకి ఈసారి ఒలింపిక్స్లో అన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దానిలో ముఖ్యంగా విన్నీస్ పోగట్. ఆమె 50 కేజీల విభాగంలో కుస్తీ పోటీల్లో ఫైనల్ వరకు చేరుకుంది. మన ఇండియాకి ఈసారి గోల్డ్ మెడల్ పక్కాగా వస్తుందని అందరం అనుకున్నాం. ఇప్పటి వరకు మన ఇండియాకి కుస్తీ పోటీల్లో 50 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ రాలేదు. మనం ఒకటి అనుకుంటే విధి వేరేలా దారి చూపింది. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే ఒలింపిక్స్ కమిటీ వారు కొత్త రూల్స్ని ప్రవేశపెట్టారు. దీనితో విన్నీస్ పోగట్ 100 గ్రాముల ఎక్కువ వెయిట్తో ఆమెను ఫైనల్ నుంచి తొలగించారు. దీనితో విన్నీస్ పోగట్ తన గోల్డ్ మెడల్ని స్వాధీనం చేయలేకపోయింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ చెలరేగింది. సోషల్ మీడియాలో బాయ్కాట్ ఒలింపిక్స్, బ్యాన్ ఒలింపిక్స్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి. పార్లమెంట్లో ఆమెకు న్యాయం జరగాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పీఎం మోదీ గారు కూడా స్పందించారు. మన ఇండియన్ గవర్నమెంట్ విన్నీస్ పోగట్పై ఎలా సపోర్ట్ చేస్తుందో చూడాలి. అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ ఒలింపిక్స్పై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా థీమ్ ఎఫ్ఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి.